అనంతపురం సమాచార హక్కు చైతన్య వేదిక కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందడం, పలువురు ఆసుపత్రిపాలైన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రాయల కొండయ్య మాట్లాడుతూ, దేశం అంతరిక్షానికి రాకెట్లు పంపుతున్నప్పటికీ, ఆహార కల్తీని అరికట్టలేకపోవడం బాధాకరమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఆహారంలో కల్తీ చేసి అమ్మడం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్న చిన్న జరిమానాలతో వదిలేయడం వల్ల తప్పులు మళ్లీ జరుగుతున్నాయని విమర్శించారు. ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ప్రకటించడం కంటే, ముందస్తు చర్యలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు. రాష్ట్రంలో పాలు ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. కల్తీని అరికట్టేందుకు అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, ఎక్కడైనా కల్తీ ఆహారం విక్రయం జరిగితే అధికారులకు లేదా స్వచ్ఛంద సంస్థలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి. శ్రీరాములు, జిల్లా కార్యదర్శి ఎన్. సత్యనారాయణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రాయల కొండయ్య, సమాచార హక్కు కోఆర్డినేషన్ కమిటీ, అనంతపురం జిల్లా. ఈరోజు ఇక్కడ మాట్లాడే సందర్భం ఏమంటే, 3 రోజుల క్రితమే మనకు రాజమండ్రిలో పాలల్లో కల్తీ జరిగి ఒక 5 మంది చనిపోవడము, దాదాపు 10 మంది దాకా ఆసుపత్రి పాలు కావడము, వాళ్ళల్లో కూడా కొంతమంది సీరియస్ కావడము, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈరోజు మనం అంతరిక్షానికి రాకెట్ పంపే యుగంలో ఉన్నాం, కాలంలో ఉన్నాం మనం. కానీ ఆహారంలో కల్తీని నిరోధించలేకపోతున్నాం. దీనికి కారణం అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము ఈ విధంగా ఉంది మనకి. మొన్ననే అసెంబ్లీలో ఆదోని ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు ఈ కల్తీ గురించి చాలా క్షుణ్ణంగా, చాలా ఇదిగా మాట్లాడారు. ఆయన చెప్తూ, సామాన్యుడు టీ తాగడానికి వెళ్తే, మార్నింగ్ టైంలో టీ తాగడానికి వెళ్తే అది పాలతో చేసిన టీ కాదు, యూరియాతో చేసిన పాలతో చేసిన టీ ఉంది, దానివల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. తర్వాత కాయగూరలు కొందామంటే అందులో యాక్సిటాస్, దానివల్ల పిల్లలు పుట్టిన ప్రమాదం ఉంది. అదేవిధంగా పన్నీరు లాంటిది ఏదైనా తిందామంటే స్టార్బిన్ కాస్టిక్ సోడా అనేది ఉంది. ఇది 83% ఏదైతే ఉందో 83% పరీక్షల్లో నిర్ధారించబడింది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చికెన్ కానీ, చేపలు కానీ, ఫ్రాన్స్ కానీ ఇలాంటివి ఏమైనా తిందామంటే అనబాలిసిస్ అనే స్టెరాయిడ్స్ ఉన్నాయి అందులో. ఇది ఉండడం వల్ల విపరీతమైన హార్మోన్లు శరీరంలో వచ్చి దానివల్ల శరీరం నాశనం అయిపోతూ ఉంది. ఏది తినాలన్నా, లాస్ట్కు పళ్ళరసం తిందామన్నా దాంట్లో సింథటిక్ కెమికల్స్ కలుగుతున్నాయి. మనం ఏదన్నా వంట నూనె తినాలంటే కూడా దాంట్లో మిషన్ ఆయిల్స్ కల్తీ జరుగుతుంది. ఇది 76% మన టెస్టులో తేలడం జరిగింది. అంతా వాటర్ తాగాలంటే కూడా ఏదైతే మనకు మంచి వాటర్ అని బాటిల్స్ కొంటున్నామో మనము, ఈ వాటర్లో కూడా 76% బ్యాక్టీరియా ఉందని పరీక్షల్లో తేలింది. ఇది ఈ విధంగా ఉంటే ఇక హోటల్లో ఏదన్నా ఆకలి తిన్నామంటే కూడా వాటిల్లో మనం కడుపు నింపే కంటే విషమే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విధంగా ఉంటే మనం ప్రజలు ఏ విధంగా బాగుంటారని ఆయన డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలోనే లేవనెత్తడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు మోడీ గారు 3 ల్యాబుల కోసము దాదాపు 30 కోట్ల రూపాయలు అమౌంట్ పంపడం జరిగింది. ఏది ల్యాబుల కోసం, టెస్టింగ్ ల్యాబుల కోసం మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా 30 కోట్ల రూపాయలు పంపిస్తే దాన్ని ఆ ప్రభుత్వం వినియోగించుకోలేక రిటర్న్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధమైన ఉంది. చాలా మనం ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నాము. సామాన్యులకి ఏది తిన్నా విషయంగానే ఉంది అనేది ఆయన లేవనెత్తడం జరిగింది. తర్వాత ఇంకో విషయం, దరిద్రమైన విషయం ఏమంటే, దురదృష్టకరమైన విషయం ఏమంటే, ఆంధ్రాలో ఆహార కల్తీకి నిరోధించే అధికారులు 50-55 మంది ఉన్నారంట ఆంధ్రప్రదేశ్ టోటల్గా తీసుకుంటే. అదే మిగతా రాష్ట్రాల్లో తీసుకుంటే 250-270 మంది పక్క రాష్ట్రాల్లో ఉంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 50-55 మంది ఉంటే ఏ విధంగా వాళ్ళు నిరోధించగలరు? మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోతే
మేము చూస్తాము, అది ల్యాబ్కి పంపిస్తాము, వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తామంటారు. అదేవిధంగా తూతూ మంత్రంగా మాలాంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మేము తూతూ మంత్రంగా ఏదో ఒక 3 హోటల్లో 4 హోటల్లో చేసి వాళ్ళకి 5,000 10,000 ఫైన్లు వేయడము, ఇది ఈ విధంగా చేస్తున్నారు. మిగతా వాటికి ల్యాబులకు పంపిస్తున్నామంటారు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమంటే అధికారాలు లేవు. వాళ్ళకి ఖచ్చితమైన ఫైన్లు వేయడమో లేకపోతే సీజ్ చేయడమో వంటి అధికారాలు లేవు. మేము ఎంతసేపు ఉన్నా ల్యాబ్కు పంపిస్తాం, ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత చూస్తామనే దరిద్రమైన విషయం ఈరోజు ఉంది. ఎట్లుందంటే మన పరిస్థితి ఈరోజు అర్హులైన వారికంటే రేషన్ కార్డులు ఎట్లా ఎక్కువ ఉన్నాయో, గేదెలు ఆవులు మన రాష్ట్రంలో ఇచ్చే పాల కంటే వినియోగదారులు ఎక్కువ ఉన్నారు. అంటే పాల వినియోగం ఎక్కువ ఉంది, ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువ ఉంది. మరి పాలు ఏ విధంగా వస్తున్నాయి, అట్లా ఎక్కువ ఏ విధంగా వస్తున్నాయి? కల్తీ పాలు. కల్తీ పాలు ఒకటే కాకుండా ఆహారం కూడా కల్తీ అయిపోయింది. అన్ని విషయం ఏది తిందామన్నా, బయట హోటల్లో ఏది తిందామన్నా భయంకరమైన పరిస్థితి ఈరోజు ఉంది. అశుభ్రం ఒక విధంగా ఉంటే ఈ కల్తీ ఒక విధంగా ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా మన రాష్ట్రంలో చాలా ఇదిగా ఉంది. దీన్ని పాలకులే కాకుండా అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము సమాచార హక్కు చైతన్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎవరైనా చనిపోతే కానీ మీరు స్పందించరా? ఏదో ఒకటి జరిగి చనిపోవడమో లేకపోతే ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారు, ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. అంటే ముందుగా చర్యలు తీసుకునేకి అవకాశం లేదా? ఇంతకుముందు గతంలో లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట అనేవాళ్ళు, దోమల్ని చంపడం కంటే దోమలు ముందు లార్వా చంపడం చాలా తక్కువతో ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేటోళ్ళు. అంటే లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు ఉదాహరణకి 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే అదే దోమలుగా తయారైనప్పుడు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనము కల్తీ జరిగి 10 మంది చనిపోవడము, వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షలు మనం ప్రభుత్వం ప్రకటించడం కంటే కల్తీ జరగకుండా జరిగితే ఏదైతే చూసుకుంటే చాలా మంచిది కదా అనేది మా అభిప్రాయము. అలాగే సామాన్యులు ప్రజలు కూడా కొంచెం అవేర్నెస్ తీసుకోవాలా, వాళ్ళు కూడా అవగాహన పెంచుకోవాలా. ఏదైతే ఇట్లా ఆహార కల్తీ ఏదైనా ఎక్కడన్నా జరుగుతుంటే ఈ పాలు కానీ ఇంకోటి కానీ మాలాంటి వాళ్ళకో లేకపోతే అధికారులకో వాళ్ళు కానీ సమాచారం ఇవ్వడం జరిగితే కొంత ఈ తీవ్రతను మనం అరికట్టవచ్చు. ఏదైతే మనం అవేర్నెస్ తీసుకొని భయపడకుండా అధికారుల దృష్టికో లేదా మీకు అధికారుల దృష్టికి తీసుకోవడం భయపడితే మాలాంటి స్వచ్ఛంద సంస్థల దృష్టికో తీసుకొస్తే మంచిదని నా అభిప్రాయం. ఈ విధమైన ఇదిలో ఉంటే మనము చిన్న పిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేసి ఎవడో ఒకడో ఇద్దరు స్వార్థం కోసం అమాయకమైన జనాల్ని నాశనం చేస్తుంటే ఏం చేస్తుంది మన గవర్నమెంట్? ఎక్కడి నుంచో మనం ఏదో ఏఐ తీసుకొచ్చినాం, టెక్నాలజీ తీసుకొస్తున్నాం అనేటువంటి ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీని ఉపయోగించుకోలేక ప్రతి ఆహారంలోనూ కల్తీ ఉంటే ఏమైపోతుంది మన ఆరోగ్యం? ఇది ఈ విధమైన ఆహారం తినడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వరంగా మారింది. ఈ ఆహారం తినడం, లేని రోగాలు రావడం, ఆసుపత్రి పాల్గొవడం, వేలు లక్షలు బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? సామాన్యుడు అన్ని ట్యాక్సులు మీకు కడుతున్నాడు, మరి సామాన్యుని ఆరోగ్య పరిస్థితి చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా అని మేము అడుగుతున్నాం. ఈ విధంగా ఉంటే రేపు పొద్దున తిరుగుబాటు ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్న టెక్నాలజీ లేకపోతే అభివృద్ధి జరగాల్సిందే, దాన్ని ఎవరు కాదనరు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాల్సిందే, ఏవైతే పరిశ్రమలు రావాల్సిందే. వాటితో పాటు ఓన్లీ పరిశ్రమలు వస్తే సరిపోదు కదా. మన ఆహార భద్రత లేనప్పుడు ప్రజలకు చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. ఆహార భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద ఉంది, అధికారుల మీద ఉంది. అధికారులను కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం, మీరు స్టాఫ్ లేదు అని కుంటి సాగులు చెప్పుకోకుండా ఉన్న స్టాఫ్తో కొన్నెన్న మీరు ఏదైతే తనిఖీలు చేస్తారో కొంతన్న భయం పుడుతుంది ఆహార కల్తీ కోసం. మీరేదో నామకా వస్తుపోయి 5,000 ఫైను, ఇది 2,000 ఫైన్ అంటే ఆ ఫైన్లు వాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే లక్షల్లో ఆదాయం వచ్చేటప్పుడు 5,000 10,000 ఫైన్లు కట్టడానికి వాళ్ళు వెనకాడరు. మొన్ననే ఈ మధ్యనే మన అనంతపురం జిల్లాలోనే బండమీదపల్లిలో ఈ కల్తీ పాలను పట్టుకోవడం జరిగింది. ఆ కేసు ఏమైంది? ఇప్పటికి 4 సార్లు 5 సార్లు దొరికాడు ఆయన. మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ పాలల్లో కల్తీ చేస్తాడు. మరి ఇటువంటివి జరిగేటప్పుడు ఇంకా అందరూ అదే పని చేస్తున్నారు. ఆయన ఒక్కడే కాదు, ఉదాహరణకు మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. మిగతా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా జరుగుతోంది. మేము డిమాండ్ చేసేది ఏమంటే ఆహారంలో కల్తీ చేసేవాడిపైన కఠినమైన శిక్షలు ఉండాల. ప్రతిదీ కలర్లు వేయడం లేకపోతే కల్తీ చేయడం, ప్రతిదీ ఒక చికెన్ తినేకి లేదు, మటన్ తినేకి లేదు, కనీసం ఇడ్లీ సాంబార్ తినేకి కూడా లేదు. మన ప్రభుత్వాన్ని
మన ఏదైతే అధికారులు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ప్రజలకు ఆరోగ్య సమస్య రాకోకుండా ఆహారంలో కల్తీ జరగకోకుండా తీసుకునే బాధ్యత మీకు ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను.